అందమా పలసకాలంలో పడుకొని నిద్రపోవాలంటే ఇదే. అబ్బా ఎంత పెద్ద పనసకాయలో చూడండి అండి. ఇంత పెద్ద పనసకాయలో మాకు దొరకవు. మా అన్న వాళ్ళ ఊరికైతే వెళ్తూ ఉన్నాము పిల్లల్ని తీసుకొని. వెళ్తూ ఉంటే మా అన్న వాళ్ళ ఊరు దగ్గరలోనే ఇంత పెద్ద పనసకాయలు రోడ్డు పక్కన పెట్టి అమ్ముతూ ఉన్నారండి. ఏం మాత్రం ఆలోచించకుండా పిల్లల్ని తీసుకెళ్ళి మా అన్న వాళ్ళ ఇంటి దగ్గర ఇడిచిపెట్టి మళ్ళీ నేను కృప ఎమ్మటే పనసకాయల కాడికి వచ్చి ఒక పెద్ద సైజు పనసకాయ తీసుకొని అయితే మళ్ళీ మా అన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. వెళుతూ ఏదో ఒకటి తీసుకెళ్తే కదా బాగుంటుంది అనేట్టుగా పనసకాయని అయితే తీసుకెళ్తున్నాం అండి. ఈ రోడ్డు చూడండి ఎంత బాగుందో. రోడ్డుకి అటువైపు ఇటువైపు చెట్లు రోడ్డుని కమ్మేస్తున్నాయండి. ఎంత ఎండున్నా కానీ ఈ రోడ్డు మీద నడుస్తూ అయినా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఎండే తగలదు, అంత బాగుంది. ఈ వీడియోని ఈ ఊరు వాళ్ళు చూస్తూ ఉంటే ఒకటి అనుకుంటారు, ఇప్పుడేం చూసావా భయ్యా ఆ చెట్లు పూలు పూసినప్పుడు రావాలి ఇంక ఈ రోడ్డు మీద నువ్వు, అంత బాగుంటుంది అని అనుకుంటారండి. నిజమేనండి, నేను కూడా ఒకసారి వచ్చున్నాను. ఈ రోడ్ అంతా పసుపుమయం అయిపో ఉంటది, పసుపు పూలు అయ్యి పూసేది, అంత బాగుంటుంది అనమాట. ఫోటోలు అయితే సూపర్ గా వస్తాయండి. పచ్చని పల్లె తోటలో మా అన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి. ఈ పనసకాయని ఎత్తుకొస్తా ఉంటే దారి పొడుగుతూనే కనిపించే వాళ్ళందరూ అడుగుతా ఉన్నారు, అవి అమ్ముతావా అని. నేనేదో ఇష్టపడి ఏరి కోరి మా అన్న వాళ్ళకి ఎత్తుకెళ్దామని నేను కొనుక్కొస్తుంటే దారిని పోయే వాళ్ళకి అందరికీ పనసకాయ మీదే కన్నుబడి ఉందండి. ఎటుకాయలకి ఇంటికైతే వచ్చేసాను. ఇప్పుడు ఈ పనసకాయని ఒక పెద్ద పనసకాయ పండుగ అయితే చేయబోతున్నాం. పనసకాయ తెచ్చి కింద పెట్టగానే మా చిన్న అన్న వచ్చి చూసాడండి, పనసకాయని చూసి నవ్వుతున్నాడు. ఒరే ఇంత పెద్ద కాయ ఎందుకురా మనకి అంటున్నాడు. లేదులా నా కొయ్యి అని అంటే కత్తి ఎత్తుకొని వచ్చాడు అనమాట. ఇప్పుడైతే మా అన్న అయితే ఈ కాయనైతే కొయ్యబోతున్నాడు అండి. లోపల ఎట్ట ఉంటుందండి, పనసకాయని కొయ్యుకునే ముందే పనసకాయ విత్తనాల వాసన అయితే వస్తుందంట. కృప చెప్తా ఉంది, ఎంత స్మెల్ వస్తుంది, ఎంత బాగా కమ్మంగా వస్తుంది వాసన అంటా ఉంది. ఇంతవరకు పనసకాయ మీద కత్తి కూడా పెట్టలేదు. ఫైనల్గా మా అన్న అయితే కత్తి తీసుకొని కాట అయితే వేస్తున్నాడండి. పుచ్చకాయ కాట వేయటం మీరు చూసుంటారు, కానీ ఈరోజు మా అన్న పనసకాయకి కాట వేస్తున్నాడు. చూడండి ఎలాగొస్తుంది, నేను కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాను. ఫ్రెండ్స్, పనసకాయని కోసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే నూనె అయితే చేతులకి అయితే పూసుకోవాలండి. అలాగే మనం ఏ కత్తితో అయితే కోస్తామో ఆ కత్తికి కూడా నూనె అనేది పూయాలి, లేకుంటే ఆ జిగురంతా అతుక్కోపోతుంది. మేమైతే చిన్న కూరగిండ్లు అయితే నూనె తీసి పెట్టుకున్నాం. విత్తనాలు ఎవరైతే వలవడానికి వస్తారో వాళ్ళందరూ చేతులు నూనె పూసుకోవాలని ఈ కూరగిండ్లు అయితే నూనె అయితే పోసి పక్కనైతే పెట్టామండి. ఇదంట కేరళ కాయ అంటే, ఇది కేరళ నుంచి వచ్చిందంటే, ఇది అమ్మిన వాళ్ళు చెప్పారు. పచ్చని పల్లె తోటలో పనసకాయ పండుగ చేద్దాం. ఈ పనసకాయలో నుంచి ఇంత చిన్న ముక్క తీయడానికి ఎంత టైం పట్టిందో చూడండి. మాకు అంత పెద్ద కాయ అండి, అలివి కావట్లేదు. ఇది ఇలా కోస్తే కుదరదు, రెండు పక్కల పట్టుకొని పనసకాయని సీల్ చేద్దామని అని మేమైతే మాట్లాడుకున్నాము. ఇప్పుడు దానికోసంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయండి. చూద్దాం, ఈ పనసకాయ పెద్ద పనే పెట్టింది ఈరోజు మాకు.
ఈ పనసకాయని కొనుక్కొని తెచ్చిన కాడి నుంచి నాకు ఒక చిన్న డౌట్ అయితే ఉండిందండి. కోసిన తర్వాత ఎలా ఉంటుందని. అంటే ఈ పనసకాయ మాగిందా మాగలేదు అనేది మనకు తెలియదు కదా. షాపుకి వెళ్ళే వాళ్ళేమో పనసకాయ బాగా మాగిపోయిందో ఇప్పటికీ కోసుకొని తినేయచ్చు అని చెప్పారు మాకు. అయినా కానీ ఒక చిన్న డౌట్ అయితే నా ఉండింది. కాకుంటే ఈ కాయ కోసిన తర్వాత నాకున్న డౌట్ అనుమానాలు మొత్తం పోయినాయండి. కాయ మాత్రం పర్ఫెక్ట్గా చాలా బాగా పండుంది. నేను పెట్టిన డబ్బులకి ఇది వర్త్ అనిపించింది. పిల్లలు కూడా చాలా సంతోషపడుతున్నారు. కోసేసారు అని. ఇత్తనాలు చూడండి ఎట్టుండియో, సూపర్గా ఉందండి. బాగా పండిపోయింది పనసకాయ. ఇంకా దీంట్లో నుంచి ఆ ఇత్తనాలు అయితే వేరుగా తీసుకుంటాం. నేను తినేస్తానే ఫస్ట్ అన్నా అది వేయాలి దేనికి ఉన్నది అంటే ఇక్కడ ఉన్నాను చూడు దాన్ని తీసుకొని తిన్నాను. ఏమైనా భలే టేస్ట్ ఉంటుంది ఇది. పనసకాయను కోస్తా ఉంటే ఒక పక్క తినేస్తా ఉన్నామండి. ఎందుకంటే అంత టేస్ట్ ఉంది పనసకాయ. కలర్ కూడా అంత బాగా పండుందండి. అది తినకుండా గమ్ముగా ఉండలేకపోతున్నాము. ఒక మొక్క కోయటం, దాంట్లో పెట్టుకొని తినడం, ఇదే పని. పిల్లలు అందరూ తినేస్తా ఉన్నాము. లాస్ట్లో తిందామని అనుకున్నాము, కాకుంటే ఇది కోసేటప్పుడే తినేస్తున్నాం. చాలా బాగుందండి. మేము పెట్టిన డబ్బులకి వర్త్ అనిపించింది. మంచి కాయ, చాలా అయితే చాలా బాగుంది. పచ్చని పల్లె తోటలో పనసకాయ పండుగ చేద్దాం. మా పెద్ద బావ అండి బాబా లేట్గా వచ్చావు నువ్వు రా కూర్చుందు పాస్తా అయిపోయి వచ్చేసింది. ఫ్రెండ్స్, మా పెద్ద బాబు ఒక కథ వేస్తాడు. ఈ వీడియో పూర్తి అయ్యేటప్పటికి తెలుసుంటే కామెంట్ చేయండి. ఏదా తండ్రి గరగర తల్లి పీసు పీసు బెడ్లో మాణిక్యాలు ముత్యాలు విన్నారు కదండి. తెలుసుంటే ఆ కథ కామెంట్ చేయండి. ఉన్నట్టుండే విత్తనాలు వీటిని కాల్చుకొని తింటాం, ఉడకేసుకొని తింటాం. మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. కూర చేసుకొని తింటాం ఎలాగ చేయాలో. మా పెద్దబాబు చెప్పిన కథ మీకు ఐడియా ఉంటే కామెంట్ చేసిండు. ఏం కథ రా మళ్ళీ చెప్పా. పనసకాయని నీట్గా అయితే కోసేస్తున్నామండి. ఇప్పుడైతే వాటిని బాగా వేసుకొని అంటే పెద్దన్నోళ్ళకి చిన్నన్నోళ్ళకి చిన్నమ్మోళ్ళకి వాళ్ళకి ఇవ్వడానికి కృప వాటిని ఎత్తుకుని వెళ్తా ఉంది.
ఇది మా పెద్దన్నోళ్ళు ఇల్లు అండి. వర్క్లో జరుగుతుంది. వర్క్ ఉంది. అది మా చిన్నమ్మోళ్ళ ఇల్లు. ఇది మా చిన్నన్నోళ్ళ ఇల్లు. భలే బాగుంటుంది ఇక్కడికి వస్తే, చాలా హ్యాపీగాను. చూడు చెట్లు అందరూ పనసకాయ తినేసి మంచిగా ఎంట తగ్గినాక బ్యాటింగ్ అయితే వచ్చేసారండి పిల్లలతో పాటు మా ఆయన ఆడుతూ ఉన్నాడు కైలాల్లో. ఓ నేను ఆడతానయా, 2 అవుట్ అయిపోయినావు మా చిన్నబాబు. ఓ ఎండ తగలదులే. అబ్బా వస్తుందంటమ్మా బాల. మీరు ఉండకూడదంటమ్మా, మనం బాల్ వచ్చే ప్లేస్ అంటే ఇదే. పిల్లలు ఎండాకాలం సెలవులకి ఎక్కువగా మా అన్న వాళ్ళ ఊరికి వెళ్ళడానికే ఇష్టపడుతూ ఉంటారండి. అక్కడికి వెళ్దాం అని అంటూ ఉంటారు. దేనికోసం అంటే ఇందుకోసమే. వాళ్ళు సరదాగా ఆడుకోవడానికి ఇక్కడ ప్లేస్ బాగుంటుంది. ఊరెమ్మడే పొలాలు ఉంటాయి. ఆడుకున్నా కానీ ఎలాంటి బావులు, నూతులు, గుంటలు ఏమి ఉండవు అనమాట. ఇక్కడ సద్రంగా ఉంటాయండి పొలాలు కూడా. అందుకని ఎక్కువగా ఇక్కడే ఇష్టపడుతూ ఉంటారు పిల్లలు. అక్కడికి వెళ్దామని. కాసేపు క్రికెట్ అయితే ఆడినామండి. క్రికెట్ ఆడిన తర్వాత మళ్ళీ ముంజికాయలు కోయడానికైతే వెళ్తూ ఉన్నాము. ముంజికాయలు అంటారు, మా సైడ్ తాటికాయలు అని అంటారండి. రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. బస్ వచ్చిందంట. పిల్లలు చల్లరే, అంతా ఇంత కాదు. మా పిల్లలు చేసే అల్లరి చూస్తుంటే మా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొస్తాయండి. అంత బాగా అసలు కళ్ళకు గట్టినట్టు మేము చేసిన చేష్టలన్నీ వీళ్ళు చేస్తుంటే నవ్వొస్తుంది. మళ్ళీ చిన్నపిల్లడు అయిపోతే బాగుండని అనిపిస్తుంటుంది వీళ్ళని చూసి, వీళ్ళతో పాటు ఆడుకోవడానికి. తాటికాయలు కోయడానికి అంతా ఇంత ప్రయాస కాదు, అది మామూలు కష్టం కాదు. ఫ్రెండ్స్, తాటికాయలు అయితే మాకు దొరకలేదండి. ఎంత ప్రయత్నించినా కానీ తాటికాయలు అనేటివి కొయ్యలేకపోయాము. ఆ కొడవలి ఆ గడకి దూసిపోయేది. ఆ తాటికాయని పట్టుకొని లాగినప్పుడు ఆ కొడవలు అక్కడే తాటికాయకి ఇరుక్కుపోయి వదిలేసేదండి. మళ్ళీ ఆ కొడవలు తీయడానికి ఒక్కొక్క అరగంట పడేది. మళ్ళీ కొడవల్ని గడకి గట్టి మళ్ళీ వేసి లాగితే మళ్ళీ ఇరుక్కునేది. ఈ తంటాలు పొద్దే పోయింది. ఒక్క తాటికాయ కూడా కొయ్యలేకపోయాము. చాలా బాధ అనిపించింది. సరేలే, ఈరోజు ఏముంది, రేపు చెప్తే ఇట్లా మందలని చెప్పి తిరిగైతే వచ్చేస్తున్నాం. ఇది ఒక మంచి మెమరీ అండి మాకు, మా పిల్లలకి, మాకు. ఈ వీడియో యూట్యూబ్లో ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కానీ ఇది ఉన్నన్ని రోజులు ఈ వీడియో చూసినప్పుడల్లా ఈరోజు మేము చేసిన అల్లరంతా గుర్తుంటుంది. ఇది ఒక మంచి మెమరీ. మాకైతే చాలా సంతోషం అనిపిస్తుందండి పిల్లలతో కలిసి ఇలాగా గడపటం అనేది. ఈరోజు మా అన్న వాళ్ళ ఊర్లో పనసకాయ పండుగ అయితే చేసుకున్నామండి. పొద్దుపోతుంది కదా, ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాం. రేపు చూస్తాం వాటి మందల. రేపు వచ్చి తాటికాయ పండుగ చేసుకుంటాం ఖచ్చితంగా. ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాం అండి. ఈ హాలిడేస్కి పిల్లలతో మీరు ఎలా గడిపారనేది కామెంట్ ద్వారా చేయండి. మేము మీలాగా చేయడానికి ట్రై చేస్తాము. ఇదేనండి ఈ వీడియో. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసేయండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. పచ్చని పల్లెతో